శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ద్వాదశ రాశుల్లో లగ్నంలో చంద్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. మొదటగా మేషలగ్నం. మేషలగ్నానికి చంద్రుడు చతుర్థ స్థానాధిపతి అవుతాడు. ఈ చతుర్థ స్థానాధిపతి లగ్నంలో ఉండేసరికి తల్లి ఆశీర్వాదం అనేటువంటిది బాగుంటుంది. అలాగే ఆమె ఆరోగ్యం కొన్నిసార్లు క్షీణించవచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది పెట్టవచ్చు. వీరు కూడా దానివల్ల బలహీనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీరికి స్థిరాస్తులు ఉంటాయి, వాహనం ఉంటుంది, గృహ సౌకర్యం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వృత్తి, రియల్ ఎస్టేటు మరియు గృహ నిర్మాణము, వాహన వ్యాపారము అనుకూలంగా ఉంటూ ఉంటాయి. వీరికి వచ్చేటువంటి ఆరోగ్యరీత్యా సమస్యలు రక్తపోటు, ఛాతీకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వృషభ లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడు ఇక్కడ ఉచ్చస్థితిని పొందుతూ ఉంటాడు. తృతీయ స్థానాధిపతి అవుతాడు. అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు. మృదు స్వభావం అని చెప్పవచ్చు. అలాగే ధనం బాగుంటుంది, భోగాలు అనుభవిస్తూ ఉంటారు, ఆభరణాలు ఎక్కువగా ఉంటాయి, సుఖాలు ఎక్కువగా ఉంటాయి. కళలు, మ్యూజిక్, బ్యూటీ రంగం, నటన, వీరికి సినీ రంగంలో నటన అనేటువంటిది ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, కంఠానికి సంబంధించినటువంటి సమస్యలు, ప్రేమలో విజయము, కళాత్మక భాగస్వామ్యం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మిథున లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే రెండవ స్థానాధిపతి అవుతాడు. మంచి వంశ గౌరవం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది, మంచి వంశగౌరవం ఉంటుంది, కుటుంబ సహకారం అనేటువంటిది ఉంటుంది, ధనం సమృద్ధిగా వస్తూ ఉంటుంది. వృత్తి, ఉపాధ్యాయులు, స్పీకర్లు, రచయితలు, కవులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. నరాల బలహీనత అనేటువంటిది ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అలాగే మంచి కమ్యూనికేషన్ ఉన్న భాగస్వామి వచ్చేటువంటి అవకాశం కూడా వీరికి ఉంటుంది. ఇక కర్కాటక లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే స్వలగ్నం స్వస్థానం అవుతుంది. వ్యక్తి సున్నితమైనటువంటి మనస్సు ఉంటుంది, గౌరవం ఉంటుంది, ప్రజాదరణ ఉంటుంది. ప్రభుత్వ రంగము లేదా ప్రజాదరణం కలిగినటువంటి ఉద్యోగం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయ, ప్రజాసేన, సామాజిక రంగంలో ఉండాలి. ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అధిక భావోద్వేగం ఉంటుంది. చాలా సున్నితమైనటువంటి దాంపత్యం కలిగి ఉంటారు. ఇంకా సింహలగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడికి 12వ స్థానాధిపతి అవుతాడు. విదేశాల్లో వెళ్ళి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత రుచి ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం మాత్రం తక్కువగా ఉంటుంది. తల్లి అనారోగ్యము, బలహీనమై ఉంటుంది. వీళ్లకు నిద్ర పట్టకపోవడం వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వీరి విదేశీ వ్యాపారులు, ఆసుపత్రులు, యోగా, ధ్యానం చేసుకోవడం బాగుంటుంది. అలాగే కన్యాలగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే 11వ స్థానాధిపతి అవుతాడు చంద్రుడు. కాబట్టి మంచి స్నేహితులు ఉంటారు, పెద్ద మనుషుల సహాయం అనేటువంటిది ఉంటుంది, ఆర్థిక లాభాలు ఉంటాయి, కోరికలు నెరవేరుతూ ఉంటాయి. వ్యాపారంలో రాజకీయ నాయకులు, సమాజ సేవ, ఆరోగ్యము, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు, చర్మ సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రేమ ఏదైతే ఉంటుందో ఆశించిన దానికంటే ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తులాలగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే చంద్రునికి 10వ స్థానం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగము, గౌరవము, పదవి, సామాజిక
ప్రజాదరణ, పేరు ప్రఖ్యాతి కలిగి ఉంటారు. స్థిరధనం ఉంటుంది, గౌరవం ఉంటుంది. మూత్రపిండాలు మరియు వెన్నుపూసకు సంబంధించినటువంటి నొప్పులు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. వృత్తి ద్వారా భాగస్వామిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. చేసేటువంటి పనిలోనే భాగస్వామి దొరుకుతూ ఉంది. ఇక వృశ్చిక లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే ఇది 9వ స్థానాధిపతి అవుతాడు. కావున మనసు ఎల్లప్పుడూ దిగులు, చంచలత్వం ఉంటుంది. మనస్సు ఎన్ని ఉన్నా కానీ మనస్సులో ఏదో ఒక దిగులు ఉంటుంది, చంచలత్వం, ఒక్క దగ్గర స్థిరంగా ఉండలేకపోతారు. తల్లి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. రహస్యమైనటువంటి విషయాలు, జ్యోతిష్యము, మంత్రశాస్త్రము నేర్చుకునేటువంటి తత్వాలు కలిగి ఉంటారు. వీరికి ఆరోగ్య సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటివి, మానసిక ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఇక ప్రేమ, వివాహంకి వస్తే లోతైనటువంటి ప్రేమ ఉంటుంది, కానీ అది ఉపయోగపడదు. ఇక ధనుర్లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే 8వ స్థానాధిపతి అవుతుంది. హఠాత్తుగా మార్పులు కలుగుతూ ఉంటాయి. అంటే ఉద్యోగం చేస్తూ ఉండగా వెంటనే వేరే ఉద్యోగంలోనికి వెళ్ళడం, లేదా ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, హఠాత్తుగా మనం ఆలోచించినటువంటి ఆలోచనలు వెంటనే మారిపోవడం, హఠాత్తుగా మార్పులు కలుగుతూ ఉంటాయి. ఈ మార్పులు అనేటువంటివి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఇక ఆధ్యాత్మికత, పరిశోధన, గూఢ శాస్త్రాలు పరిశోధన చేయడము మరియు గూఢ రహస్యమైనటువంటి పనులు చేయడము వీరికి ఇష్టం. తల్లి అనారోగ్యం జాగ్రత్తగా, తల్లి ఆరోగ్యం అనేటువంటిది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వీరికి ఆరోగ్య పరిస్థితి, లివర్కు సంబంధించినటువంటి సమస్యలు, రక్త సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి వివాహంలో కూడా. ఇక మకర లగ్నం, చంద్రుడు 7వ స్థానాధిపతి. భాగస్వామ్యం ద్వారా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. దాంపత్యంలో కొంత ఘర్షణ అనేటువంటిది ఉంటుంది. వీరికి ఆరోగ్య సమస్యలు, ఎముకల నొప్పులు, జలుబు, చలి వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కుంభలగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే 6వ స్థానాధిపతి అవుతాడు. ఉద్యోగము, సేవ, పోటీ, ఉద్యోగంలో విజయము, సమస్యలు, అప్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. శత్రువులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆరోగ్య సంబంధిత సమస్యలు, గుండె, కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విభేదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాంపత్య జీవితంలో, ప్రేమలో కానీ, వివాహమైన తర్వాత కానీ విభేదాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీన లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే 5వ స్థానాధిపతి అవుతూ ఉంటాడు. ఇది విద్యలో విజయాలు ఉంటూ ఉంటాయి. కళల్లో ప్రగతి ఉంటుంది. కుటుంబంలో పిల్లల విషయంలో శుభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అదృష్టం బలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, అలసట అయ్యేటువంటి అవకాశాలున్నాయి. ప్రేమ వివాహానికి అనుకూలమని చెప్పుకోవచ్చును. ఇది చంద్రుడు బలంగా ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉండి తల్లి ఆశీర్వాదం, గౌరవం, సుఖాలు ఉంటాయి. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆందోళన ఉంటుంది, మానసిక చంచలత్వం ఉంటుంది, తల్లి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇది ఈరోజు చంద్రుని గురించి అండి. జై శ్రీమన్నారాయణ అండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదములండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.